ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్కు పెట్టని కోట. మొదటి నుండి కమ్యూనిస్టులు ఎంత బలంగా ఉన్నా ఇక్కడ ఆస్థా హవా వీస్తూనే ఉంది. 1962లో తొలి విజయం అందుకున్న కాంగ్రెస్ ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 11 సార్లు విజయబావుట ఎగరవేసింది. కేవలం 6 సార్లే కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ తరపున తేళ్ల లక్ష్మీకాంతమ్మతో పాటు జలగం కొండలరావు, జలగం వెంగళరావు, పివి రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కర్రావు, రేణుక చౌదరి ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఇక్కడ గెలిచిన జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేస్తే రంగయ్యనాయుడు, రేణుక చౌదరి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్కు ఇంతటి ఘన విజయాలు అందించిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు తొలి బీజం వేసింది మాత్రం తేళ్ల లక్ష్మీకాంతమ్మే. స్థానిక నేతలతో కలిసి ఖమ్మాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకుంది కూడా లక్ష్మీకాంతమ్మే. 1962 నుండి 71 వరకు వరుసగా 3 సార్లు ఆమె గెలిచారు. ఇప్పటి వరకు లక్ష్మీకాంతమ్మ తప్ప ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి 3 సార్లు ఎవరూ గెలవలేదు. లక్ష్మీకాంతమ్మకు ముందు 1952-57లో ఇక్కడ పీడీఎఫ్, కమ్యూనిస్టు పార్టీల తరపున టీబీ విఠలరావు ఎంపీగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టులు అప్పుడు చాలా బలంగా ఉన్నారు. కానీ లక్ష్మీకాంతమ్మ కరుడుగట్టిన కమ్యూనిస్టులను ఓడించి 3 సార్లు ఎంపీగా గెలిచారు. అంతకుముందు 1957లో ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె వేసిన బాటలోనే కాంగ్రెస్ ఇప్పటి వరకు విజయాలు సాధిస్తూ వస్తుంది. అయితే ఎమర్జెన్సీ సమయంలో లక్ష్మీకాంతమ్మ ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. వృద్ధాప్యంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ లక్ష్మీకాంతమ్మ గురించి కొంత చెప్పాలి. ఖమ్మంలో కాంగ్రెస్ విజయాలకు పునాదులు వేసిన ఆమెది అసలు ఖమ్మం జిల్లా కాదు. తెలంగాణలోని ఇప్పటి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని భూస్వాముల కుటుంబంలో ఆమె జన్మించింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1971లో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందింది. లక్ష్మీకాంతమ్మ రచనలు కూడా చేసింది. తెలుగులో ప్రగతి పదంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కోఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాన్ని ప్రచురించింది. బాద్షా ఖాన్ జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించింది. లక్ష్మీకాంతమ్మ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సన్నిహితురాలు. ప్రస్తుత పాప్ సింగర్ స్మిత కూడా ఈమె మనవరాలే.